హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పల్లె రుచులు. ఇవాళ ఈజీ వేలో అందరికీ ఈజీగా చేసుకునేది, అందరికీ సుపరిచితమైన మిర్చికా సాలన్ ఎట్లా తయారు చేసుకోవడము చూద్దాం. చాలా ఈజీ అండి ప్రాసెస్. ఏం లేదు, ఒక బౌల్ పెట్టుకొని అందులో పల్లీలను ఎండు కొబ్బరిని వేపుకోవాలి. వేపుకొని వాటిని ఏం చేయాలంటే గ్రైండ్ చేయాలి. వీటిని కొంచెం లైట్గా వాటర్ వేసుకొని గ్రైండ్ పట్టుకొని పక్కకి పెట్టుకోవాలి. దాని తర్వాత అదే బౌల్లో ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి మంటను. ఉంచుకొని దాంట్లో ఒక రెండు మిర్చి, తర్వాత ఆనియన్, కరివేపాకు రెబ్బలు వేసుకోవాలండి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపాలి మంచిగా. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మంట. మీడియం ఫ్లేమ్లో ఉంటే బాగుంటుంది. దాంట్లో గార్లిక్ రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 రెబ్బలు వేసుకోవాలండి, బాగుంటుంది. దాన్ని కూడా కొంచెం ఇట్లా అది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మొత్తం కంప్లీట్గా. హై ఫ్లేమ్లోకి వెళ్ళొద్దు. మిర్చీలు ఒక 6-7 మిర్చీలను తీసుకోవాలి. ఇట్లా పొడుగా చీలిన మిర్చీలను పొడుగ్గా చీల్చుకోవాలని, సన్నం చేసుకోవద్దు. అట్లయితేనే మంచిగా ఉంటుంది. అందులోకి జ్యూస్ వెళ్ళి జ్యూసీగా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, దాన్ని కొంచెం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం మగ్గుతుండగానే ఏం చేయాలంటే చిటికెడు కంటే కొంచెం 2 చిటికలు పసుపు వేయాలి. పసుపు వేసి మంట మాత్రం హై ఫ్లేమ్లోకి తీసుకురావద్దండి, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. జింజర్ గార్లిక్ ఒక స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని అట్లా అడుగు అంటకుండా, జింజర్ గార్లిక్ వేసిన తర్వాత ఏమవుతుందంటే అడుగు పడుతుంది. అడుగు పట్టకుండా ఏం చేయాలంటే మంచిగా గరిటెతోటి మిక్స్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. దాని తర్వాత మసాలాలు, గరం మసాలా, ధనియాల పౌడరు, అవండి స్పెషల్ మసాలా ఉంటుందండి. దీని స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో మళ్ళీ ఒక వీడియోలో చూసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ కారం వేసిన తర్వాత కొంచెం చింతపండు మనం నానబెట్టుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా, ఒక నార్మల్ మీడియం సైజ్ నిమ్మకాయ ఉంటుంది కానీ అంత సైజు నిమ్మకాయను నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పోసుకోవాలండి. ఇంతకుముందు మనం మొదటగా చెప్పినాం కానీ గ్రైండ్ పట్టుకోవాలని చెప్పి మనం వేంపిన గ్రౌండ్ నట్స్ను కొబ్బరిని అది మిక్సీ చేసుకున్న దాన్ని దీంట్లో ఫైనల్గా అది మనకు మంచిగా మాగిన తర్వాత దాంట్లో ఫైనల్గా దాన్ని బౌల్లో వేసుకోవాలండి, పోసుకోవాలి. దాని తర్వాత ఒక స్పూను నువ్వుల పొడి యాడ్ చేయాలండి, బాగుంటుంది టేస్ట్, బాగుంటుందండి. మూత పెట్టుకొని మగ్గనిస్తే అయిపోతుందండి. రెడీ అయిపోయినట్టే. అయిపోయింది. ఏం లేదు, ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే అయిపోతుందండి. పైన మధ్యలో ఏంటంటే అడుగు పట్టకుండా చూసుకోవాలి అంతే. అంటే ఏమన్నా పల్చగా అంటే మనకి ఏ విధంగా థిక్నెస్ కావాలా పల్చగా కావాలో అడ్జస్ట్ చేసుకోవాలండి వాటర్ తోటి. దానికి సరిపడా సాల్ట్ కానీ అది ఉందని ఒకసారి చూసుకొని దింపుకోవడమే. ఓకే అండి, థ్యాంక్ యూ.